ఆశ్చర్యపోయాను నేను. లోపలికి వస్తూనే ఉన్నారు జనాలు. ఇంకో అంత పెద్ద స్టేడియం వేసుంటే కూడా సరిపోయిండదు, అంత జనం ఉన్నారు లోపల. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా పోలీస్ యంత్రాంగం, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ కుట్రంతాలు? మీ కథ అయిపోయింది, మీ మీటింగులు మారిగా బిర్యానీలకో మందు బాటలకు వచ్చే కార్యకర్తలు మా పార్టీలో లేరయ్యా. అక్కడ నాయకులను చూసేదానికి, వారు చెప్పేది వినేదానికి వస్తా ఉన్నారు. అలాంటి కార్యకర్తలను మీరు ఆపే ప్రయత్నం చేసినా, ఎంత చేసినా, ఆ రోజు నిన్న జరిగినటువంటి సభ విజయవంతమైంది, విజయవంతమైంది. రాత్రి తాడేపల్లి ప్యాలెస్లో ముఖ్యమంత్రికి నిద్ర వచ్చి ఉండదు, ఆయనకు హామీ ఇచ్చినటువంటి అధికారులకు నిద్ర వచ్చి ఉండదు. ఖచ్చితంగా ఏ విధంగా ఈరోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వెస్ట్ బెంగాల్లో ట్రాన్స్ఫర్ చేశారో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ డీజీపీని, చీఫ్ సెక్రటరీని అందరినీ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది, సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళుంటే ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం లేదు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగే అవకాశం లేదు. కాబట్టి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, ఇది ఖచ్చితంగా ఇండియన్ పోలీస్ సర్వీస్. నాకు చాలా గౌరవం పోలీసులు అంటే, చాలా ఇష్టం కూడా పోలీసులు అంటే, కానీ పొలిటికల్ సర్వీస్గా మార్చొద్దండి. ఇండియన్ పోలీస్ సర్వీస్ని ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సర్వీస్గా మార్చొద్దండి. మీ డ్యూటీస్ ఏమండి? ప్రధానమంత్రి గారు వస్తుంటే స్పెషల్ ఎస్పీజీ సెక్యూరిటీ ఉంటే వారికి మీరు కల్పించేసిన భద్రత ఇదేనా? మీరు ఇది మంచిది కాదు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఎవరెవరు దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారో వీరందరి మీద ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పుడే ఫిర్యాదు చేయడం జరిగింది. రాబో రోజుల్లో వీరందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు, కఠినమైన చర్యలు. ఇది భారతీయ జనతా పార్టీ దీన్ని వదిలే ప్రసక్తి లేదు. ఈ ప్రోగ్రామ్ని ఫైల్ చేసేదానికి ప్రయత్నం చేసిన అధికారులందరి మీద వేటు పడుతుందని చెప్పి ఏబిఎన్ ద్వారా తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. రైట్ వెంకటేశ్వర గారు, ఒకటి జనసేన పార్టీ కూడా ఇది కుట్రగానే అనుమానిస్తోందా అనేది ఒకటి. రెండోది, ఇంత పెద్ద ఎత్తున అవరోధాలు, అవాంతరాలు కలగడానికి కారకులు ఎవరు? ఏ ఉద్దేశంతో వీళ్ళు వీటికి పాల్పడ్డారు?